వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, బయట అయితే యుద్ధ వాతావరణం అనేది కూడా మనకు గట్టిగా కనిపిస్తుంది. కానీ ఏ దేశానికైనా యుద్ధం జరుగుతూ ఉందంటే వాటి యొక్క ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ల మీద పక్కా పడుతూ ఉంటుంది. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా కానీ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటని చూసిన తర్వాత మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అండ్ ఇలాంటి టైంలో మెయిన్గా ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీటన్నిటి విషయాలు అనేది కూడా మనకు తెలియజేయడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి అండ్ మెయిన్గా ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఇలాంటి బోల్డ్ అనే సంగతులు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనిల్ గారు, ప్రజెంట్ బయట అందరూ కూడా ఒక మెయిన్గా వరీ అవుతున్నది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్ అనేది కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సో మొన్న జరిగిన దాడుల తర్వాత సో దీని ప్రభావం అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం యొక్క ఎకానమీ మీద ప్రభావం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలు మొదపొరలో కూడా ఉంటుంది. సో యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు చెప్పండి, సో ఎలా తీసుకోవాలి, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీరు చెప్పినట్టు పక్క ఇట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఏంటంటే పక్క మార్కెట్స్ అనేది ఏంటంటే ఫార్వర్డ్ లుకింగ్. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైనా సరే ఇవాళ ఒక లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనే కాకుండా ఆర్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, దాంతోపాటు ఆ కంపెనీస్ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అనే దాని మీదనే ప్రైజింగ్ అండ్ ఆల్సో వాల్యుయేషన్స్ అన్ని డిపెండ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో యుద్ధ వాతావరణం ఏంటంటే ఫార్వర్డ్ లుకింగ్ అనేది కొంచెం కష్టం. అంటే ఈ యుద్ధం వాతావరణం ఎన్ని రోజులు ఉండొచ్చు, ఇది ఎటువంటి ఏరియాస్లో ఓన్లీ ఒక బార్డర్ ఏరియాకి స్టిక్ అవుతుందా, మేబీ ఇట్లాంటిది ఎక్స్పాన్షన్ టు వేరే సిటీస్కి అవుతుందా, దీనివల్ల యూజువల్ ఏమవుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడైతే ఏంటంటే లిమిటెడ్గా టార్గెట్స్ అటాక్ అయ్యాయి మొన్న ఆపరేషన్ సింధూర్లో. సో ఇట్స్ నాట్ ఎ ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదు. చెప్పింది కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికైతే మేము అది చేయలేదు. ఎటువంటి మిలిటరీ స్థావరాలపైన కానీ ఆర్ మామూలుగా సామాన్య ప్రజానికానిపైన కానీ ఎటువంటి దాడులు చేయలేదు, మేము ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేశాము అని చెప్పారు. ఇట్స్ ఎ లిమిటెడ్ స్ట్రైక్స్. ఇలాంటప్పుడు అందుకే ఇప్పటివరకు మార్కెట్ కూడా అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. మనం చూస్తే నిన్న కానీ ఇవాళ కానీ స్టేబుల్గా ఉన్నాయి. సో నిన్న కూడా ఇన్ ద ఎండ్ చూసుకుంటే కొంచెం పాజిటివ్, వెరీ లిమిటెడ్ పాజిటివ్ బట్ ఫ్లాట్. ఇవాళ కూడా ఇప్పటివరకు కూడా చూసుకున్నా కూడా మార్కెట్స్ ఆర్ ఫ్లాట్. సో ఏంటంటే ఇప్పటివరకు అంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇది ఫుల్ బ్లోన్ వార్ అవుతుందని ఇప్పటికైతే ఇంకా అనుకోవట్లేదు. భయాలైతే ఉన్నాయి. సో అందుకే అగ్రెసివ్గా బయింగ్ కూడా చూడట్లేదు మనం. కాకపోతే ఒకటి మంచి సైన్ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం, ఎఫ్పిఐస్, లాస్ట్ 8 రోజుల నుంచి కూడా పాజిటివ్, అంటే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఎఫ్పిఐస్ నియర్లీ 3 లక్షల కోట్లు డబ్బులు విత్డ్రా చేశారు ఇండియన్ మార్కెట్లోంచి. అలాంటి లాస్ట్ 1 మంత్ నుంచి పాజిటివ్ ఉంది. అండ్ 8 డేస్ పాజిటివ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఆఫ్టర్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ప్రతిరోజు నెట్ పాజిటివ్, అంటే అమ్మట్లేదు స్టాక్స్, కొంటా ఉన్నారు. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఏంటంటే మన మార్కెట్, మన డొమెస్టిక్ మార్కెటే అనుకోండి అండ్ మన గవర్నమెంట్ యొక్క హ్యాండ్లింగ్ ఆఫ్ ఇట్లాంటి యుద్ధ వాతావరణం హ్యాండిల్ చేయడం విధంగా ఇప్పటికైతే ఎటువంటి భయాలు లేవు. కాకపోతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా పొజిషన్స్ తీసుకునే ముందు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం. ఇప్పుడు వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇప్పుడు పహల్గామ్ అటాక్కి ప్రభుత్వం మన ఆర్మీ ద్వారా మనకి ఎట్లాంటి జవాబు అయితే ఇచ్చామో వాళ్ళు అలాగే తీసుకుంటారా? పాకిస్తాన్ ఏదైనా పెద్దగా చేస్తోందా, ఏదైనా అటాక్ చేస్తుందా, ఏదైనా ఇంపార్టెంట్ కీ ఇన్స్టాలేషన్స్ మీద చేసినప్పుడు ఏంటంటే దాని ఎఫెక్ట్ అన్ని ఇండస్ట్రీస్ మీద పడుతుంది. కొన్ని రోజులు మన ప్రొడక్షన్సే కానీ ఎకానమీ అనేది కొంచెం ఆగిపోతుంది. సో దానివల్ల కంపల్సరీ కొన్ని ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా, అంటే ఫుల్ బల్క్గా ఇప్పుడు ఎట్ దిస్ టైం హ్యూజ్ అన్ని స్టాక్స్లో పెట్టకుండా కొంచెం క్యాష్ పొజిషన్స్ తీసుకొని కొంచెం వెయిట్ చేస్తే మంచిది. మొత్తం దిగకుండా, లెట్స్ సే మన దగ్గర ఒక 100 రూపాయలు మనం ఉన్నాయి డిప్లాయ్ చేయడానికి, 100లో 40-50% ఇప్పుడు డిప్లాయ్ చేసి ఒక 40-50 క్యాష్ పొజిషన్లో కూర్చొని నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో మనకు క్లారిటీ వస్తుంది. ఈ యుద్ధం ఫుల్ బ్లెడ్జ్డ్ అవుతుందా, లేకపోతే మంచి ఆపర్చునిటీస్ కొన్ని దొరుకుతాయి ఇప్పుడు ఇట్లాంటి టైంలో. ఇన్ని రోజులు మీకు హై వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు కొనుక్కోవడం బెటర్. కాకపోతే ఈ 1 వీక్ మాత్రం కొంచెం
చూసి కాషియస్గా, దట్స్ వాట్ మనం మార్కెట్లో కూడా చూస్తుంది అదే. అందుకే అటు పెరగట్లేదు అట్లా అని చెప్పి తగ్గట్లేదు. కొన్ని సెక్టర్స్ మాత్రం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, డిఫెన్స్ స్టాక్స్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి టైంలో ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అవుతుంది. అంటే మెయిన్గా ఈ టైంలో డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్కి సంబంధించిన షేర్స్ కానీ, సో వాటి మీద అంటే అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఈ రెండిట్లలో గమనించుకుంటూ ఉంటే, సో వాటి మీద అరే దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి అటు సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ మెయిన్గా ఏంటి సార్? అట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు ఇది గుడ్ టైం. మనం చూసుకుంటే ఏమైందంటే లాస్ట్ 2 years అంటిల్ లాస్ట్ సెప్టెంబర్ వరకు డిఫెన్స్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఆ తర్వాత కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. బికాజ్ ఏంటంటే మార్కెట్లో కూడా ఫ్యాడ్ ఉంటుంది, లైక్ ఎట్లా ఫ్యాషన్లో మారుతూ ఉంటుందో సో సెక్టర్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ క్వార్టర్కి జనాలు ఇన్వెస్టర్స్ అనేది ఒక్కొక్క సెక్టర్స్ చేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక 1 or 2 years డిఫెన్స్ స్టాక్స్ని చేజ్ చేసాము. ఇప్పుడు మధ్యలో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ప్రొడక్షన్ ఇప్పుడు అన్ని స్టాక్స్ అన్ని కంపెనీస్ పెంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ డిఫెన్స్ మీద వచ్చింది. ఇది కరెక్ట్ టైము. సో డిఫెన్స్లో ఎంటర్ కావడానికి సమ్ ఆఫ్ ద స్టాక్స్లో. సో ఆన్ ద హోల్ మన ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కోసారి మార్కెట్ వితిన్ అవర్ ఒక గంటలోనే ఒక 100, 200, 300 పాయింట్లు పెరగచ్చు, సడన్గా తగ్గిపోవచ్చు కూడా. ఒక చిన్న న్యూస్ చాలు, ఒక చిన్న బాంబ్ అని భయం అని. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే సోషల్ మీడియానే కాకుండా మీడియా కూడా వెరిఫై కాకుండా ఒక్కోసారి న్యూస్ వచ్చేస్తుంది అక్కడ. అట్లాంటప్పుడు ఫుల్ బ్లోన్ వార్ ఎప్పుడైనా జరగచ్చు అనే భయాలు ఉన్నాయి కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ అనేది కూడా విన్నప్పుడు కూడా మార్కెట్ షేకీ అనేది పక్కా అవుతుంటుంది. సో అందుకోసం పెద్ద పొజిషన్స్ తీసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా స్ట్రాటజిక్గా తీసుకోవాలి. ఒకసారి పెద్ద ఫుల్ బ్లోన్ వార్ అయితే మాత్రం కొంచెం కరెక్షన్ పక్కా జరుగుతుంది. అది ఎంత జరుగుతుంది అనేది డిపెండ్స్, బట్ ఆన్ ద హోల్ వీఆర్ బెటర్ ఆఫ్. మనం ఆపోజిట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే పాకిస్తాన్ మార్కెట్ కూడా పడిపోయింది. PSX 100 ఏదైతుందో కరాచీలో, వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి కూడా ఆల్రెడీ నెగిటివ్లో ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత రోజు కూడా 6% పడిపోయింది. హిస్టారిక్ లోస్లో ఉందన్నమాట. సో దే ఆర్ అక్కడ ఏంటంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదని తెలుసు కాబట్టి, అది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తట్టుకోవడానికి ఎకానమీ, పాకిస్తాన్ ఎకానమీ బాగలేదు, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది. అందుకే స్టాక్ మార్కెట్ కూడా ఈ వాళ్ళకి యుద్ధం మనకన్నా ఎక్కువ డేంజర్, ఎక్కువ కష్టం అనమాట. సో అందుకే పడిపోయింది. బట్ ఇండియన్ మార్కెట్స్ ఇప్పటివరకైతే ఇండియన్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. నిన్న అంత జరిగినా కూడా ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూడలేదు. ఈవెన్ టుడే కూడా చూడలేదు. సో ఉన్న కొంచెమే ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అండ్ దట్టు వాట్ ఎవర్ డౌన్ఫాల్ ఉన్నా, వొలటిలిటీ ఉన్నా తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ ప్రత్యేకంగా మన ఇండియన్ మార్కెట్లో మాత్రం కంపల్సరీ రికవర్ అవుతుంది. ఎంత పెద్ద ఫుల్ ఫ్లెజ్ వార్ జరిగినా ఒక 10 రోజులు 15 రోజులు. బికాజ్ ఎవరికి యూజ్ అవ్వదు, పక్కా ఇంటర్వెన్షన్స్ జరుగుతాయి. వేరే కంట్రీస్ కూడా ఇట్లాంటివి పెరగకుండా, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అలాంటప్పుడు మన మార్కెట్కి స్టెబిలిటీ ఉంది, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ లాస్ట్ 1 or 2 monthsలో మనకి చాలా పాజిటివ్ పాయింట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ, లైక్ మన చమురు ధరలు తగ్గడమే కానీ. సో క్వైట్ అ ఫ్యూ థింగ్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. అండ్ సో మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే షార్ట్ టర్మ్లో మాత్రం కొంచెం వొలటిలిటీ ఉంటుంది కాబట్టి క్యాష్ పొజిషన్లో కూర్చొని మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో. అవిటిని లాంగ్ టర్మ్ నుంచి మీరు కొనాలనుకున్న మంచి ప్రైజింగ్ దగ్గర దొరకనివన్నింటిని ఇప్పుడు కొనే అవకాశం ఉంటుంది. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఈజ్ సార్, ఉక్రెయిన్ రష్యా మీద అంటే ఆ 2 కంట్రీస్ మధ్యలో జరిగిన వార్ సంగతి తర్వాత ఆ 2 కంట్రీస్కి ఉన్న మెయిన్గా స్టాక్ మార్కెట్ ఎంత షేకీ అయిందో చూసాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉక్రెయిన్ స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. సో ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఏదన్నా జరిగితే అప్పుడు మనకు మెయిన్గా ఎలాంటి వాటి మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయంట? సో ఫుల్ ఫ్లెడ్జ్ వార్ జరిగితే ఎస్పెషల్లీ ఏంటంటే మనకు కీ ఇన్స్టాలేషన్స్ కొన్ని ఉన్నాయి. మనకి ఎగ్జాంపుల్ పాకిస్తాన్ బార్డర్లోనే గుజరాత్లో మన పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. సో మల్టిపుల్ ప్రైవేట్ ఎంటిటీ, రిలయన్స్ కానీ చాలా ఉన్నాయి. మన కాన్లా పోర్ట్ ఉంది, వన్ ఆఫ్ ద మళ్ళీ గుజరాత్లో మన వీళ్ళది అదాని పోర్ట్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కీ ఇన్స్టలేషన్స్, మన ఎక్స్పోర్ట్స్కి కానీ మన ఎకానమీకి ఇంపోర్ట్స్ కూడా అక్కడ నుంచి ఎక్కువగా అవుతాయి. సో బార్డర్లో ఉన్న వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో మనకు ఆ సెక్టర్స్లో మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా అటాక్ చేయాలని చూసినా కానీ ఇట్లాంటి కీ ఎకానమీ మీద హిట్ చేయడానికి, బికాస్
వాళ్ళ కంపేర్ చేసుకుంటే మనం ఎకానమికల్లీ వీఆర్ స్ట్రాంగ్. Very మన strong. మన ఫండమెంటల్స్, మన ఇండస్ట్రీ కానీ మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది. Hmm. సో దాని మీద చేయడానికి చేస్తాయి కాబట్టి సో ఐఎమ్ షూర్ మన డిఫెన్స్ కూడా అలాగే స్ట్రాంగ్ ఉంది. ఇట్లాంటివి ఇన్స్టలేషన్స్ని కాపాడడానికి ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటుంది కాబట్టి హోప్ఫుల్లీ ఇట్లాంటి కరెంట్ వాతావరణంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వాళ్ళకైతే ఫుల్ బ్లోన్ వార్ అసలు పనికిరాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఐ డోంట్ థింక్ అలా అవ్వదు. అయితే మాత్రం కొన్ని రోజులు మార్కెట్ కంపల్సరీ, బ్రాడ్ మార్కెట్ ఇట్లాంటి కేసు టైంలో ఒక ఇండస్ట్రీ కన్నా బ్రాడ్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. లైక్ కోవిడ్ అప్పుడు చూసాము. ఓన్లీ థింగ్ ఏంటంటే కోవిడ్ అప్పుడు మనం ఫార్మా స్టాక్స్ రేజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి టైంలో జరిగితే మాత్రం యూజువల్లీ సేమ్ అగైన్ ఇక్కడ డిఫెన్స్ స్టాక్స్ రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. మన ఎకానమీ, మన కంట్రీ సైజ్ పెద్దది. యుద్ధం జరిగినా ఒక రిస్ట్రిక్టెడ్ టు వన్ స్మాల్ జాగ్రఫీ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఇన్వెస్ట్ అయ్యే వాళ్ళు, మన లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ అనేది ఇంటాక్ట్ ఉంది ఇండియాది. సో దాని గురించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ టైంలో ఏమైనా పడిపోతే మాత్రం అనవసరంగా అమ్మేసుకొని లాస్ బుక్ చేసుకోకూడదు. సో దట్ ఈస్ చాలా మంది చేసే తప్పదన్నమాట. చేయకపోతే చాలు. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ అనాలిసిస్ సార్ ఫ్రమ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.